హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ అయితే వరమహాలక్ష్మి పండుగ ఎవరైనా కొత్తగా చేసుకోవాలి అనుకుంటున్న వారికి మాత్రమేనండి. నాకు జరిగినవి, నాకు తెలిసినవి మాత్రమే చెప్తాను. నేనైతే ఫస్ట్ టైము చేసుకో చేసుకోవాలి అనుకున్నప్పుడు మా ఓనర్ని అడిగానండి. వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా చేస్తారు. అడిగాను, నాకు చేసుకోవాలనిపిస్తుందక్క అని. ఎవరైనా చేసుకోవచ్చమ్మా, చేసుకో అనేసి చెప్పింది. నేనైతే ఇంకా స్టార్ట్ చేశానండి. ఎలా చేయాలి ఏమి అనేది ప్రతి ఒక్కటి మా ఓనరే చెప్పింది. అలా స్టార్ట్ చేసుకొని ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇదైతే సెకండ్ ఇయర్ వీడియో అన్నమాట. సెకండ్ ఇయర్ అయితే నేను వెండి ఫేస్ తీసుకున్నాను. ప్యూర్ పట్టు శారీ తీసుకున్నానండి. నా స్తోమతకి తగ్గట్టు చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు శారీ కట్టినా కదా, ఆ శారీ అయితే ఇప్పటికీ మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఆ శారీ మంచిగా మల్లెపూలు మనం వేసింటాం కదా, గంధము అది ఇంకా వెళ్ళలేదు. నాకైతే చాలా మంచి జరిగింది అనిపించింది. పాజిటివ్గా ఉంటుందండి. నేనంటూ పెద్ద కోరికలేమీ కోరుకోలేదు. నాకు నలుగురు మా ఇంటికి వస్తే వాళ్ళకి పెట్టడానికి స్తోమత, భోజనం పెట్టేంత స్తోమత కావాలి అనేసి అడిగాను. ఇంకా ఇంకా తెలిసిండేదే కదా, మన హస్బెండ్ వాళ్ళకి కొంచెము శాలరీలు ఇంక్రీజ్ అవ్వాలి, మంచిగా ఉండాలి, వాళ్ళకి జాబ్స్ ఎలాంటి ప్రాబ్లము అవ్వకూడదు, అలాంటివన్నీ కోరుకునేదాన్ని. పెద్దగా ఏమీ కోరుకునేదాన్ని కాదు. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, ఇలాంటివన్నీ కోరుకునేదాన్ని అనమాట. బట్ నాకు వరమహాలక్ష్మి పండుగ చేసిన తర్వాతనే చాలా మంచి జరిగిందండి. చాలా అంటే చాలా మంచి జరిగింది. నేను ఇప్పటికీ 7 ఇయర్స్ అండి చేసి, కానీ 2 ఇయర్స్ మిస్ అయ్యింది. ఒక ఇయరు మా హౌస్ ఓపెనింగ్ వల్ల, ఇంకా ఒక ఇయరు మా తాత ఎక్స్పైర్ అవ్వడం వల్ల 5 ఇయర్స్ అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా మంచిదండి, చేసుకోవచ్చు. ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది. ఏదైనా కోరికంటూ కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. అదైతే నేనైతే పక్కా చెప్తాను. కొంచెం చేసుకుంటేనే మంచిదన్నమాట పూజలు. నేనైతే దేవి నవరాత్రులు కూడా చేశానండి. ఇంకా ఏది ఎక్కువగా కోరుకోను. పసుపు కుంకాలు చల్లగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఎడ్యుకేషన్లు బాగుండాలి. మనకంటూ ఒకరి దగ్గర పోయి నాకు ఇది లేదు అని అడుక్కునే పరిస్థితి రాకూడదు. ఇలాంటివి మాత్రమే అడుగుతానండి నేను అమ్మవారికైతే. మన కోరికలో కల్మషం లేకపోతే అమ్మవారు ఖచ్చితంగా మనకి తోడుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇది సెకండ్ ఇయర్ చేసుకున్నది. ఇదైతే లాస్ట్ ఇయర్దండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను. సిస్టర్ మ్యారేజ్ ఉన్నిందనమాట. సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వచ్చి వరమహాలక్ష్మి పండుగ డేటు మిస్ అయిపోయి సెకండ్ వీకు నేను వచ్చి చేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను అన్నమాట. పిండి వంటలంటూ ఏమీ చేయలేదు. తాంబూలం ఇచ్చుకున్నాను అంతే తప్ప ఏమీ చేయలేదు. ఇదైతే మా హౌస్ అండి, ఊర్లో ఉండే హౌసు, దేవుని పూజ గది. చాలా సింపుల్గా పెట్టుకుంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు పూజ చేసుకుంటానన్నమాట. చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సింపుల్గా చిన్న గది, ఒకరు కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇద్దరికైతే కంఫర్ట్గా ఉండదు. నేనైతే లాస్ట్ ఇయర్ ఇలా చేసుకున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా, బాగా చేయాలి, రెడీ అవ్వాలి అలాంటివన్నీ పెట్టుకోనన్నమాట. చాలా సింపుల్గా ఫస్ట్ మనం క్లీన్గా ఉండాలండి. అంతకు మించి ఏమీ లేదు. హౌస్ ఫుల్ డీప్ క్లీన్ చేసుకోవాలి, మనం క్లీన్గా ఉండాలి. అంతా మనం ఎక్కడైతే అమ్మవారిని కూర్చోబెడతామో ఆ ప్లేస్ అయితే ఫుల్ క్లీన్ చేసుకుంటే చాలండి. లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారు ఇలా కుదిరారు. చాలా బాగుంది. నా దగ్గర శారీస్ చాలా తీసుకున్నాను మ్యారేజ్ కానీ. నా దగ్గర ఉన్న వాటిలో యూజ్ చేయని శారీస్ ఉంటే ఆ శారీనే యూజ్ చేసేసి కట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చే ఫోటో అయితే థర్డ్ ఇయర్ది అనమాట. అప్పుడు కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను. ఇదైతే సెకండ్ ఇయర్ చేసిన వీడియో, షార్ట్ వీడియో లాగా ఉన్నింది. అందుకే అప్పుడు సరిగా కనిపించలేదు, అందుకే మరి యాడ్ చేశానండి. చాలా బాగుంటుంది.
ఎవరికైనా. అప్పుడైతే యూట్యూబ్ ఉంది కానీ నాకు తెలీదు. మొబైల్ కూడా ఉండేది కాదు నా దగ్గర. యూట్యూబ్‌లో చూసి చేసుకుందాము అలా గూడా లేదండి. నేనైతే మా హౌస్ ఓనర్‌ని అడిగి మాత్రమే ఈ పండుగ చేసుకున్నాను. తనైతే చాలా ఓపికగా చాలా బాగా చేయించింది. నాకైతే ఫస్ట్ టైం శారీ డ్రాపింగ్ కూడా తను చేయించి ఇలా చేసుకో అనేసి సెటప్ చేసి ఇచ్చిందన్నమాట. ఆ వీడియోస్ అయితే లేవండి. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ మనమైతే క్లీన్గా హౌస్ డీప్ క్లీన్ చేసుకుంటే చాలండి. మనకి తోచినంతలో పిండి వంటలు చేసుకుంటే చాలు. లేకపోతే నైవేద్యాలు, దద్దోజనము, పాయసము, చిత్రాన్నము, పులిహోర ఇవైతే ఆనియను, తెల్లగడ్డలు వాడకుండా చేసుకోవాలి. పక్కా వస్త్రాలండి. అదే ఒత్తితో చేసింటారు కదా, మెల్లో వేస్తారు అమ్మకి. వస్త్రాలు, తులసి మాల ఉండేలాగా చూసుకోండి. గుండమల్లెలు కూడా అమ్మవారికి అంటే చాలా ఇష్టం. గుండమల్లెలు మరి రోజాలు అవి ఉండేలాగా చూసుకోండి. పెద్దగా ఏం చేయలేదండి. నేను కూడా చాలా సింపుల్గానే చేశాను. నేను పెద్దగా చేయాలనుకున్న ఇంత మాత్రమే చేసుకోగలను. ఎందుకంటే మన హౌస్ చాలా చిన్నదన్నమాట. ఎవరైనా ఒకేసారి నలుగురు వచ్చి కూర్చుంటే అర్చన కుంకుమ ఇవ్వడానికి వాళ్ళకి ప్లేస్ కూడా ఉండదండి. ఇద్దరిని కూర్చోబెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి పంపించేసి నెక్స్ట్ వాళ్ళని కూర్చోబెట్టి ఇచ్చే అంత చిన్నదన్నమాట మన హౌస్ అయితే. చాలా చిన్నది. నాకైతే ఈ పండుగ చేసిన తర్వాత చాలా బాగా కలిసొచ్చిందండి. డబ్బు పరంగానే చెప్పగలను. డబ్బు పరంగానే చాలా బాగా కలిసొచ్చింది. నేనైతే హార్ట్ఫుల్గా చెప్తానండి. చాలా మంచి జరుగుతుంది. ఎవరైనా కొత్తగా చేయాలి అనుకుంటే తప్పకుండా చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తాంబూలానికైతే ఒక్క బనానా ఇవ్వకండి, 2 బనానాలే ఇవ్వండి. 3 బ్యాంగిల్ కూడా ఇవ్వకండి, 4 బ్యాంగిల్స్ ఇవ్వండి. మీ స్తోమతకు తగ్గట్టు. స్టీల్ ప్లేట్స్ ఇవ్వకూడదు అంటారు. నేను ఎప్పుడూ స్టీల్ ప్లేట్స్ ఇవ్వలేదు. నేను తాంబూలం మాత్రమే ఇస్తున్నాను. అందులో జాకెట్ పీస్ కూడా ఇవ్వట్లేదండి. కొద్దిమందికి నచ్చవు. అంటే ఎందుకు ఇస్తారు అన్నట్టు మాట్లాడుకుంటారు పండగ అయిపోయిన తర్వాత. అందుకే నేను జాకెట్ పీస్ కూడా ఇస్తే మంచివి ఇవ్వాలి అనుకున్నాను.